హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ట్రయో. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి వసంత పంచమి బ్లాగ్ అన్నమాట. దీనికోసం నేను ఇలాంటి డెకరేషన్ చేశాను. పూజ సెటప్ ఎలా అయ్యింది, అక్షరాభ్యాసం మా బాబుకి నేను ఎప్పుడు చేపించాను, ఇంకా నేను ఫాలో అయ్యే 2-3 రిచువల్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేసి నేను ఈ బ్లాగ్ లో చెప్తాను. ఫస్ట్ వసంత పంచమి వచ్చేసి సరస్వతి దేవి సిగ్నిఫికెన్స్ గా మనం చేసుకుంటాం అన్నమాట. వసంత పంచమి అని కూడా అంటారు. వసంతం అంటే స్ప్రింగ్ సీజన్ కి స్టార్టింగ్ చేసుకునేదే ఈ వసంత పంచమి. ఇంకా ఇంట్లో మనం చేసుకునే పూజ విధానానికి వచ్చేస్తే మీకు సపరేట్ గా అమ్మవారి ఫోటో ఉంటే సపరేట్ గా చేసుకోవచ్చు, లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారైనా దుర్గాదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఒక క్లీన్ క్లాత్ తీసుకొని కొద్దిగా బియ్యం తీసుకొని స్ప్రెడ్ చేసేసి వినాయకుడిని ఫస్ట్ ఏ పూజకైనా వినాయకుడికి ఒక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం వినాయకుడిని పెట్టేసి దాని తర్వాత సరస్వతి దేవి ఫోటో పెట్టుకొని కొన్ని పూలు పెట్టేసుకోవాలి. దాని తర్వాత పసుపుతో గౌరి అమ్మవారిని తమలపాకులో చేసి పెట్టుకొని దాని తర్వాత మనం పూలు పెట్టుకోవాలి. ఒక దీపం గౌరి అమ్మవారికి మనము తాంబూలం సమర్పించుకోవాలి. దాని తర్వాత మనం దీపాలు కొంతమంది 3 ఒత్తులేసి కూడా దీపాలు పెట్టుకుంటారు. అది మీకు వీలవుతే మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత నేను ఈ బుక్స్ అనేవి నేను అక్కడ గుడిలో పిల్లలకి పంచుదాం అనేసి నేను అన్నమాట. మీ స్తోమత తగ్గట్టు మీరు 5 అన్నా 10 అన్నా మీకు ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేయొచ్చు. పిల్లలకి ఈ రోజు చేస్తే చాలా మంచిదన్నమాట. మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే వాళ్ళతో ఈ పూజ చేయిస్తే ఇంకా మంచిదన్నమాట. నేను ఇక్కడ 6 బుక్కులు పంచుదాం అనేసి అనుకున్నాను. సో ఆ బుక్కులకి నేను బొట్లు అన్ని పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంకా కొన్ని పెన్సిల్స్ అవి కూడా పంచుదాం అనేసి అవి కూడా మీరు ఏమేమి పంచాలి పిల్లలకి అని అనుకుంటున్నారో ఆ సామాగ్రి అంతా మనము ఆ సరస్వతి దేవి పూజలో పెట్టచ్చు. దాని తర్వాత మనం పిల్లలు ఏమైనా బుక్స్ ఉంటే అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ పూజ అనే తెలుపు రంగు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. సో వీలైనంత వరకు మీకు వైట్ కలర్ ఫ్లవర్స్ అవైలబుల్ గా ఉన్నా అవి తెచ్చి మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఇవాళ సరస్వతి అమ్మవారికి ప్రసాదం కూడా తెలుపు రంగు ఉన్నవి చేసుకోవచ్చు. నేనైతే ప్రసాదానికి హల్వా ఇంకా పచ్చి పాలు అనేసి పెట్టి సమర్పించుకున్నాం. మనం దీపారాధన చేసేసుకొని చదువుకోవాలి. ఫస్ట్ వినాయకునికి మన సరస్వతి దేవి పూజ అనేది ఆరంభించాలి. ఇంకా ధూపం వేసేసుకుని ఈ విధంగా పూజ సెటప్ అంతా చేసిన తర్వాత దాని తర్వాత అమ్మవారి శతనామావళి అవి కావాలంటే అవి చదవండి. లేకపోతే మనము చదవడం కుదరని వాళ్ళు వినండి. అట్లీస్ట్ సరస్వతి అమ్మవారి 108 నామాలు ఉంటాయి కదా, లలిత సహస్రనామం బుక్ లో ఉంటాయి. ఇక్కడ నేనైతే వినాయకునికి పూజ స్టార్ట్ చేసేసాను. 108 నామాలు చదువుకున్నాను. ఓం సరస్వతి దేవి ఓం మహామాయే నమో నమః. ఓం వరప్రదాయ నమో నమః. ఓం పద్మనిలయాయ నమో నమః. ఓం శ్రీ పద్మవే నమో నమః. ఓం పద్మాక్షే నమో నమః. ఇక్కడ చిన్నపిల్లలకి బుక్కులు పెన్సిల్సే కాకుండా ఇంకేమైనా ఇద్దాం అనేసి ఒక ప్యాకెట్ లో నేను అనేసి ఇచ్చాను. ఆరెంజ్ ఇంకా ఒక చాక్లెట్ ఇంకా 2 పెన్సిల్స్ వేసి ఒక గిఫ్ట్ ర్యాప్ లాగా చేసేసి మీ శక్తి తగ్గట్టు మీకు కావాలంటే పెన్సే ఇవ్వచ్చు, ఓన్లీ పెన్సిల్స్ ఓన్లీ బుక్స్ అట్లా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇవాళ మీకు వీలైనంత వరకు బుక్స్ ఏదన్నా సరస్వతి దేవికి సంబంధించిన ఏవో ఒకటి పంచితే చాలా మంచిది మీకు మీ పిల్లలకు. ఇక్కడ నేను నైవేద్యం సమర్పించేసుకొని దాని తర్వాత హారతి మంగళ హారతి కూడా నేను ఇచ్చాను. ప్రతి ఇయర్ మన సరస్వతి దేవిని 2 సార్లు అయితే ఖచ్చితంగా మొక్కుతాము. ఒకటి వసంత పంచమికి అయితే ఇంకొకసారి దుర్గాదేవి నవరాత్రులలో వచ్చే మూలా నక్షత్రంలో సరస్వతి దేవి అవతారం రోజు మోస్ట్లీ అక్షరాభ్యాసం వచ్చేస్తే నేనైతే మా బాబు సెకండ్ బర్త్డే అయినాక 3 స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అప్పుడు వసంత పంచమి రోజు నేను చేపించాను. మనం 3 to 5 years లోపలైతే చేపిస్తారు. ఇది ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న గుడిలో అని చేపించు. మోస్ట్లీ అయితే అందరు బాసరాకి వెళ్ళి చేపిస్తారు. ఈవినింగ్ త్వరగా పూజలు చేసేసుకొని ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. ఈ ఇయర్ మాత్రం బుక్స్ అండ్ పెన్సిల్స్ మా బాబుతో ఇప్పియాలనేసి అనుకున్నాను వేరే పిల్లలకి. ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 1/2 hour డ్రైవ్ అన్నమాట. హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా. నేను ఉండేది ఫ్లోరిడాలో. సో
అక్కడికెళ్ళాము. అక్కడికెళ్తే అప్పటికి అక్షరాభ్యాసం అంతా అయిపోయింది. సరస్వతి పూజ గూడా అయిపోయింది. సో, అక్కడ కొంతమంది పిల్లలుంటే వాళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేసాము. ఈ 6 బుక్స్ అండ్ మీ స్తోమతకు తగ్గట్టు ఎన్ని బుక్స్ అయినా ఇచ్చుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మా బాబు అక్షరాభ్యాసం ఎలా జరిగిందనేది నేను లాస్ట్‌కి ఒక క్లిప్పింగ్ వేశాను. తప్పకుండా చూడండి. ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ వాచ్. జగతికి మార్గం చూపే తల్లి దేవి నీకు ప్రణుతి చదువుల వెలుగులు పంచే తల్లి దేవి భారతి స్వరముల జనని వీణా పాణి పాహి వాగేశ్వరి మంగళదాయిని మంజుల వాణి యో జ్ఞానేశ్వరి సరస్వతీ నమస్తుభ్యం సరస్వతీ నమస్తుభ్యం సరస్వతీ నమస్తుభ్యం సరస్వతీ నమస్తుభ్యం రూపే సర్వ వేదాలంకృత శోభాయమానము చూపే కోటి చంద్రుల కాంతుల కేళి విలాసము అఖిల శాస్త్ర వేద్యులెల్లా సర్వలోక పూజ్యులెల్లా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియాంక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. థ్యాంక్ యూ సో మచ్.